సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. పరీక్ష కేంద్రాల ఎంపిక, షిఫ్ట్ల ఎంపిక అనేది ఎప్పుడు చేసుకునే అవకాశం కల్పిస్తారు, దీని గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా నార్మలైజేషన్ గురించి మాట్లాడదాం. నాన్ లోకల్కి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడదాం. దీంతోపాటుగా అర్హతలకు సంబంధించి మాట్లాడదాం. ఈ విధంగా కొన్ని ముఖ్యమైన సందేహాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే పరీక్ష కేంద్రాల ఎంపిక మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకునేటప్పుడు ఒక 6 జిల్లాలు అనేవి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్ల ప్రిఫరెన్స్ ఆప్షన్ అడిగారు. అయితే ఇక్కడ షిఫ్ట్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం గత 2022 టెట్లో కల్పించారు. ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి జరిగినప్పుడు మీరు ఏ షిఫ్ట్లో ఏ రోజున ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్నారనేది గత 2022 టెట్లో అవకాశం కల్పించారు. ఇప్పుడు డిఎస్సిలో కూడా అవకాశం కల్పిస్తారు. ఈ 2024 డిఎస్సిలో కూడా ఎగ్జామ్స్ జరిగితే మనకు అవకాశం అయితే కల్పిస్తారు షిఫ్ట్ల ఎంపికకు సంబంధించి. ఇక టెట్కి సంబంధించి పరీక్ష కేంద్రాల ఎంపికకు సంబంధించి మనకి క్లారిటీ రావాల్సి ఉంది. అయితే 2022 మాదిరిగా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ల ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 నుంచి 3 రోజులు ఏం చేస్తారంటే పరీక్ష కేంద్రాల ఎంపికకు సంబంధించి గత టెట్లో 2022 టెట్లో అవకాశం కల్పించారు. ఇప్పుడు మరి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్లు మాత్రమే అడిగారు కాబట్టి ఎగ్జామ్ షిఫ్ట్కి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ అనేది ఇస్తే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక 3 రోజుల పాటు పరీక్ష కేంద్రాల ఎంపిక, షిఫ్ట్ల ఎంపికకు సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్డేట్ వస్తే నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైతే టెట్కి సంబంధించి క్యాండిడేట్ ఐడి ఉంటుందో, డిఎస్సికి సంబంధించి క్యాండిడేట్ ఐడి ఉంటుందో ఆ క్యాండిడేట్ ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అక్కడ ఒక క్యాప్చా కోడ్ ఇస్తాడు. ఆ క్యాప్చా కోడ్తో మీరు క్యాండిడేట్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఏదైతే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి షిఫ్ట్లు సెలెక్ట్ చేసుకునే విధంగా అప్డేట్ ఇచ్చాడంటే అక్కడ మీరు షిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిఎస్సి 2024కి పరీక్షలు జరిగితే ఖచ్చితంగా మనకి షిఫ్ట్లు సెలెక్షన్కి అప్డేట్ అయితే వస్తుంది. ఈ 2024 టెట్కి సంబంధించి కూడా మనకి 2022 టెట్ మాదిరిగా అప్డేట్ అనేది వచ్చినట్లయితే మీకు అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి వెయిట్ చేయండి. ఓకే, ఇది పరీక్ష కేంద్రాల ఎంపికకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. సక్సెస్ సిరీస్కి సంబంధించి వాల్యూమ్ 1 అదేవిధంగా వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 పుస్తకాలకు సంబంధించి ఈ 3 పుస్తకాలు ప్రాక్టీస్ పరంగా మీకు డిఎస్సికి సంబంధించి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇటు టెట్కి సంబంధించి కానివ్వండి, డిఎస్సికి సంబంధించి కానివ్వండి, ప్రాక్టీస్ పరంగా టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ బిట్స్ కింద మార్చిన పుస్తకాలు కాబట్టి ఇవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే లాస్ట్ 10-15 రోజుల్లో ప్రాక్టీస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి ఇంకా ఎవరైతే ప్రాక్టీస్ పుస్తకాలు తీసుకోలేదో ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదువుతూనే ఇటువంటి మంచి ఏదైతే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ తయారు చేసిన బిడ్ బ్యాంక్ పుస్తకాలు ఉన్నాయి, ఇటువంటి పుస్తకాలను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మంచిగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ వీడియో మన ఛానల్లో నేను చేశాను. వాల్యూమ్ 1లో వచ్చేసరికి మనకి వాల్యూమ్ 1 పుస్తకంలో వచ్చేసరికి సైకాలజీ, తెలుగు కంటెంట్ ఉంటుంది, తెలుగు మెథడాలజీ ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంటెంట్ అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన మెథడాలజీ వాల్యూమ్ 1లో కవర్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ 2 పుస్తకంలో వచ్చేసరికి మనకి వాల్యూమ్ 2 పుస్తకంలో గణితం మెథడాలజీ, పరిసరాల విజ్ఞానం, 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు పరిసరాల విజ్ఞానం అంటాం కదా. నెక్స్ట్ మనకి సైన్స్కి సంబంధించి కంటెంట్, సైన్స్కి సంబంధించిన మెథడాలజీ, సోషల్కి సంబంధించిన కంటెంట్, సోషల్కి సంబంధించిన మెథడాలజీ మనకి ఈ వాల్యూమ్ 2 పుస్తకంలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి వాల్యూమ్ 3 అని చెప్పేసి డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు, జీకే ఉంటుంది కాబట్టి ఆ విద్యా దృక్పథాలు, జీకేకి సంబంధించి బిట్స్ అనేవి కవర్ అయ్యే విధంగా వాల్యూమ్ 3 పుస్తకం. మొత్తం ఈ విధంగా 3 పుస్తకాల సెట్ అనేది మీకు 1100 రూపాయలకి ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పుస్తకాలను ఆర్డర్ చేయాలనుకుంటున్నారో మీకు ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తాను, 9989191997. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఈ 3 పుస్తకాల సెట్ అనేది మీరు ఆర్డర్ చేసుకునేందుకు డైరెక్ట్గా 9989191997 అనే నెంబర్కి మీరు డైరెక్ట్గా గూగుల్ పే ఆర్ ఫోన్పే 1100 రూపాయల అమౌంట్ అనేది పే చేసి స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే మన టీం మీ దగ్గర నుంచి నిర్ణీత ఫార్మేట్లో అడ్రస్ అనేది తీసుకుంటుంది. ఇంకా ఎవరైతే డిఎస్సికి సంబంధించి మంచి ప్రాక్టీస్ పుస్తకాలు కావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి 100% ఈ 3 పుస్తకాలు ఉపయోగపడతాయి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి 70 to 80% అనేది ఈ పుస్తకాలనే ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఉన్న టెట్ అదేవిధంగా డిఎస్సి సిలబస్కి అనుగుణంగా రూపొందించడం జరిగింది కాబట్టి ఈ పుస్తకాలనే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళే అంశంలో భాగంగా ఈ పుస్తకాలు అయితే మీకు ఉపయోగపడతాయి, ఉపయోగించుకోండి.
ఓకే గైస్, ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలనేది వీటికి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో అనేది మన ఛానల్లో నేను చేశాను. ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. లోంచి ఈ 3 పుస్తకాల కంప్లీట్ రివ్యూ చూసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా లాస్ట్ ప్రింట్ వచ్చింది. ఈ లాస్ట్ ప్రింట్ ఎప్పటి వరకు ఈ సెట్లనే ఉంటాయి, అప్పటి వరకు ఆర్డర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆర్డర్ చేసుకోలేని వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇది బుక్స్కి సంబంధించి ప్రాక్టీస్ పరంగా. నార్మలైజేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో కానివ్వండి, టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, నార్మలైజేషన్ విధానం అనేది ఉంటుంది. నార్మలైజేషన్ విధానం వల్ల ఉపయోగం ఏంటంటే ఒకరోజు ప్రశ్నాపత్రం కఠినంగా వస్తుంది, ఒకరోజు ప్రశ్నాపత్రం ఈజీగా వస్తుంది, ఒకరోజు ప్రశ్నాపత్రం మధ్యస్థాయిలో వస్తుంది. కఠినం, మధ్యస్థాయి, మనకి ఈజీ. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ప్రశ్నపత్రం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నార్మలైజేషన్ విధానం ఏం చేస్తుందంటే ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో వాళ్ళకి మార్కులు అనేవి యాడ్ అవుతాయి. ఓకే, గత 2022 టెట్లో ఏం జరిగిందంటే 22వ తారీఖున పరీక్ష రాసిన వాళ్ళకి, 20వ తారీఖున పరీక్ష రాసిన వాళ్ళకి, 19వ తారీఖున పరీక్ష రాసిన వాళ్ళకి మార్క్స్ అనేవి 16 మార్కులు 20 మార్కులు యాడ్ అయ్యాయి. ఓకే, 16వ తారీఖు పరీక్ష రాసిన మార్నింగ్ సెషన్లో పరీక్ష రాసిన వాళ్ళకి మార్క్స్ అనేవి తగ్గినాయి. నార్మలైజేషన్ ఏం చేస్తుందంటే కష్టంగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది, మార్క్స్ అనేవి యాడ్ చేస్తుంది. పేపర్ మధ్య స్థాయిలో వస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, వాళ్ళ మార్కులు వాళ్ళకు ఉంటాయి. ఎవరికైతే పేపర్ డెడ్ ఈజీగా వచ్చిందో, బాగా ఈజీగా వచ్చిందో వాళ్ళకి ఒక 5 నుంచి 2 మార్కులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ నార్మలైజేషన్ విధానం వల్ల ఏంటంటే మీరు పేపర్ ఈజీగా రావాలని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. పేపర్ కష్టంగా రావాలని కోరుకోవాలి. కష్టంగా వచ్చిన పేపర్ మీరు బాగా రాయాలని చెప్పేసి కోరుకోవాలి. కష్టంగా వచ్చిన పేపర్ మీరు బాగా రాస్తే ఇక్కడ మీకు నార్మలైజేషన్లో మార్కులు యాడ్ అవుతాయి. ప్లస్ మీకు వచ్చిన మార్కులు అనేవి మరిన్ని ఎక్కువగా వచ్చినట్లయితే మీరు నార్మలైజేషన్ విధానం వల్ల లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇటు టెట్లో కానీ డిఎస్సిలో కానీ నార్మలైజేషన్ విధానం ఉంటుంది. కాబట్టి ఏ పేపర్ అయినా రానివ్వండి, పేపర్ ఈజీగానైనా రానివ్వండి, కష్టంగానైనా రానివ్వండి, ఇక ఈ అంశాలను పక్కన పెట్టి ఈ నార్మలైజేషన్ ఉంది కాబట్టి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. గత టెట్లో కూడా 20 మార్కులు, 16 మార్కులు, 6 మార్కులు ఈ విధంగా ఇష్టానుసారంగా మనకి నార్మలైజేషన్ ఫార్ములా ద్వారా యాడ్ చేసి పడేశారు. ఓకే, ఈ నార్మలైజేషన్ ఉంది కాబట్టి పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళకంటే పేపర్ కష్టంగా వచ్చిన వాళ్ళకి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేపర్ ఎప్పుడైతే కష్టంగా వస్తుందో అప్పుడే మనకి మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి నాన్ లోకల్కి సంబంధించి మాట్లాడుకోవాలి. చాలామంది సార్ నాన్ లోకల్కి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. నాన్ లోకల్కి అప్లై చేయడానికి సంబంధించి ఎక్కడా కూడా మనకి క్లారిటీగా వీళ్ళు డేటా అనేది ప్రొవైడ్ చేయడం లేదు. వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు ఏం అడుగుతున్నారంటే మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారని చెప్పేసి మాత్రం అడుగుతున్నారు. అక్కడ నాన్ లోకల్ ఆప్షన్ వచ్చింది. ఆ నాన్ లోకల్ ఆప్షన్ ఏం చూసిస్తుందంటే మీరు పక్క రాష్ట్రానికి సంబంధించి ఏ తెలంగాణ వాళ్ళు కానీ, తమిళనాడు వాళ్ళు కానీ ఈ విధంగా మీరు ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసుకోవాలంటే ఆ నాన్ లోకల్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఈ 13 జిల్లాల్లో ఉన్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు పక్క జిల్లా పోస్టులకు ఏ విధంగా పోటీ పడాలనే దానికి సంబంధించి మాత్రం నాన్ లోకల్కి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం అనేది ప్రొవైడ్ చేయడం లేదు. మీరు హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారని చెప్పేసి అడుగుతున్నా ఆ లోకల్ అయ్యే దగ్గర నాన్ లోకల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేయాలా ఏందనేది కూడా అభ్యర్థులందరికీ తెలియని పరిస్థితి. మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే పోస్టులు ఉన్నాయో మీ సొంత జిల్లాలో మీరు పోటీ పడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మొత్తం మీ జిల్లాలో పోస్టులు ఏం లేవు, 0 మాత్రమే ఉంది, అసలు ఇక ఏం అవకాశం లేదు, ఏం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ నాన్ లోకల్కి సంబంధించి మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, మీకు అసలు మీ జిల్లాలో పోస్టులే లేవు, ఏమీ లేవు అన్న సందర్భంలో మాత్రమే అప్లై చేయండి. మొత్తంగా చూసినట్లయితే నాన్ లోకల్కి ఒక 80 వరకు పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం 1000 పోస్టులు అయితే ఉన్నాయి కదా. మనకి ఈ 1000 పోస్టుల్లో కింద అన్ని రిజర్వేషన్ల వాళ్ళు పోటీ పడే విధంగా ఒక 80 పోస్టుల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 80 నుంచి 85, 90 ఓకే 90 లోపే ఉంటాయి. ఓపెన్ కోటాలో పోటీ పడే అన్ని రిజర్వేషన్ల వాళ్ళు పోటీ పడేందుకు ఒక 80 పోస్టులకి మనకి కర్నూలుకు సంబంధించి అవకాశం ఉంటుంది. కాబట్టి 80 పోస్టులకి కాంపిటీషన్ మామూలుగా ఉండదు, స్టేట్ రేంజ్లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. మొత్తం 12 జిల్లాల అభ్యర్థులు కూడా వచ్చి ఇక్కడే కూర్చుంటారు. 12 జిల్లాల అభ్యర్థులందరూ కూడా ఈ నాన్ లోకల్కి అప్లై చేసినట్లయితే ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళు జాబ్ ఎత్తుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ నాన్ లోకల్కి సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ అనేది మనకి ప్రస్తుతం అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి హారిజెంటల్ రిజర్వేషన్లో మీ రిజర్వేషన్లోకి కూడా ఈ నాన్ లోకల్ పోస్టులకి
క్యాస్ట్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఈ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి 20% ఈ పోస్టులకి నాన్ లోకల్ అభ్యర్థులకి, 80% ఈ పోస్టులకి ఓన్లీ లోకల్ అభ్యర్థులకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ 20% నాన్ లోకల్కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉంటాయో ఈ 20%లో మళ్ళీ మనకి ఏదైతే 20% దాదాపుగా ఒక 80 పోస్టులు మనకి అన్ని రిజర్వేషన్ల వాళ్ళు పోటీ పడే అవకాశం ఇచ్చే విధంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే మొత్తం మీ జిల్లాలో పోస్టులు లేవో వాళ్ళు మాత్రమే నాన్ లోకల్ దృష్టికి, నాన్ లోకల్ జోలికి వెళ్ళండి. ఒకవేళ మీరు నాన్ లోకల్కి అప్లై చేశారంటే మీరు ఆ జిల్లాకి మకాం వెళ్ళి అక్కడ మాత్రమే మీరు జాబ్ చేసుకోవాలి. మీ సొంత జిల్లాలో మీరు జాబ్ చేసుకుందామంటే కుదరదు. మీకు జాబ్ ఎక్కడొస్తే కర్నూలులో వచ్చిందంటే కర్నూలు వెళ్ళిపోవాల్సిందే, కర్నూలులో మీరు జాబ్ చేసుకోవాల్సిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ జిల్లాలో మొత్తం పోస్టులు ఏమీ లేవు, ఏం చేయాలో తెలియడం లేదు, మొత్తం సున్నాలు ఉన్నాయి, ఏదో అవకాశం కావాలి, ఖచ్చితంగా టీచర్ జాబే నా ధ్యేయం అన్నప్పుడు ఎవరు హెల్ప్ లైన్ నెంబర్లు మీరు కాంటాక్ట్ అవ్వండి. నాన్ లోకల్కి సంబంధించి కంప్లీట్ డేటా అనేది తెలుసుకుని మీరు నాన్ లోకల్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోండి. ఒక ముఖ్యమైన విషయం ఏందయ్యా అంటే 2011, 2022 టెట్కి సంబంధించి డీటెయిల్స్. గతంలో ఎవరైతే 2011 నుంచి 2022 వరకు టెట్ రాశారో మీకు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఆ టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చుకుంటారు. ఇక ఇప్పటి వరకు అసలు టెట్టే రాయలేదు, టెట్ క్వాలిఫై కాలేదు. టెట్ క్వాలిఫై కాకపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఏదైతే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుందో మీరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. కానీ 2024 దగ్గర ఎస్ అని ఆప్షన్ ఇచ్చుకుని ఖచ్చితంగా ఈ 2024లో ఏదైతే మీరు టెట్ రాయబోతున్నారో దానికి సంబంధించిన క్యాండిడేట్ ఐడినే హాల్ టికెట్ నెంబర్ కాబట్టి ఆ హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ ఐడిని కంపల్సరీగా 2024కి సంబంధించి కూడా టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు ఎంటర్ చేసుకోండి. ఇది ఎవరైతే 2011 నుంచి 2022 మధ్య టెట్ క్వాలిఫైయర్ వీళ్ళకి సంబంధించి. ఇక 2011 నుంచి 2018 వరకు ఉన్న టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ వర్తిస్తుందా అంటే రూల్ ఆఫ్ NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2011 తర్వాత లైఫ్ టైం వ్యాలిడిటీ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే 2022, 2024 టెట్లకి లైఫ్ టైం అంటున్నారు. అయితే 2011 నుంచి ఎవరైతే టెట్ రాశారో వాళ్ళందరి హాల్ టికెట్ నెంబర్లు కూడా డిఎస్సిలో తీసుకుంటున్నారు కాబట్టి ఈ డిఎస్సికి సంబంధించి అప్లికేషన్లో 2011 నుంచి 2018 వరకు ఉన్న టెట్ నెంబర్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు ఎవరు కూడా కంగారు పడవలసిన పని లేదు. ఇప్పటి వరకు క్వాలిఫై కాలేని వాళ్ళైతే కంపల్సరీగా 2024 టెట్కి సంబంధించి ఏదైతే క్యాండిడేట్ ఐడి ఉంటుందో దాన్ని ఎస్ అని చెప్పేసి ఇచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇక అర్హతలకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన బిఎడ్ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి మొత్తం 4 పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. బిఎడ్ ప్లస్ టెట్ పేపర్ 2A ఉన్న వాళ్ళు ఎస్ఏకి రాసుకోవచ్చు. బిఎడ్ ప్లస్ టెట్ పేపర్ 2A ఉన్న వాళ్ళు టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి రాసుకోవచ్చు. బిఎడ్ ప్లస్ టెట్ పేపర్ 1A ఉన్న వాళ్ళు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి రాసుకోవచ్చు. బిఎడ్ ప్లస్ పీజీ ఇక్కడ టెట్ అవసరం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి టెట్ అవసరం లేదు. బిఎడ్ ప్లస్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు పీజీటీ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్ఏ, టీజీటీ, ఎస్జిటి, పీజీటీ వీటితో పాటుగా ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి కూడా మీకు అర్హత ఉన్నట్లయితే మీరు ప్రిన్సిపల్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ డిఎడ్ వాళ్ళకి పేపర్ 1A ఎస్జిటికి మాత్రమే అవకాశం ఉంటుంది. డిఎడ్ వాళ్ళకి పేపర్ 1A ఎస్జిటికి మాత్రమే అవకాశం ఉంటుంది. మనకి ఈ డిఎడ్ వర్సెస్ బిఎడ్ అంశం మీద కోర్టులో కేసు ఫైల్ అయింది కాబట్టి ఫర్దర్గా న్యాయపరంగా అది కొనసాగుతూ ఉంటుంది. న్యాయపరంగా న్యాయస్థానం ఏది చెబితే అది ప్రభుత్వం అమలు చేయవలసి ఉంటుంది కాబట్టి ఫర్దర్గా అది ఏం జరుగుతుందనే చూద్దాం. ఇప్పటికైతే మాత్రం ఎస్జిటి పోస్టులకి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయం గమనించండి. మీరు ఏదైతే మెథడాలజీ సబ్జెక్ట్ చేస్తారో, మీరు ఏదైతే కోర్స్ సబ్జెక్ట్ చేస్తారో మీరు కోర్స్ సబ్జెక్ట్ చేసిన మెథడాలజీ ప్రకారం టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరికైతే డిగ్రీలో 50% మార్కులు ఉండి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉందో వాళ్ళు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. దీనిపై ఫర్దర్గా ఎటువంటి విధంగా ముందుకు వెళ్తుందనే చూడాలి. న్యాయపరంగా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు క్లారిటీగా చూడాలంటే ఒకసారి ఏపీడిఎస్సి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళండి, పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఏవో కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ కమ్యూనిటీ, జిల్లా, దాంతోపాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ నో ఈ ఆప్షన్లన్నీ సెలెక్ట్ చేసుకుని పోస్ట్ కేటగిరీ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఆ పోస్ట్ మీద క్లిక్ చేసి పక్కన పోస్ట్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా కూడా అక్కడే షో చేస్తుంది. ఆ విధంగా కూడా మీరు కంప్లీట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లన్నీ కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఇక చాలామంది అడుగుతుంది ఏంటంటే సార్ ఫీజు పేమెంట్ అనేది కట్ అయిపోయింది, ఏం చేయాలి? మీరు కార్డు మార్చండి, యూపీఐ పేమెంట్లు మాత్రమే చేయండి. కార్డులు అవ్వడం లేదు కాబట్టి యూపీఐ పేమెంట్లు అనేవి మీరు చేయండి.
ఆల్రెడీ మీ దగ్గర ఫీజు అనేది కట్ అయిపోతే ఒకసారి ఫర్గాట్ ఐడి ఆప్షన్ ఉంది, ఇటు టెట్లో కానీ ఇటు డిఎస్సి వెబ్సైట్లో కానీ ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ దగ్గర మీరు మీ మొబైల్ నెంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. అక్కడ కూడా మీ క్యాండిడేట్ ఐడి అనేది రాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి యూపీఐ పేమెంట్ అనేది చేయండి. మీకు క్యాండిడేట్ ఐడి వస్తే దాని ప్రకారం మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. మరి కట్ అయిపోయిన ఫీజు పరిస్థితి ఏందనే విషయానికి వచ్చినట్లయితే కట్ అయిపోయిన ఫీజు అనేది ఒక 48 అవర్స్లో సేమ్ అకౌంట్కి బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాక్ రాకపోతే మీరు హెల్ప్ లైన్ నెంబర్ అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, చేసేదేం లేదు. ఓకే, ఇప్పుడు అప్లికేషన్లో కొన్ని తప్పులు ఉన్నాయి, ఏం చేయాలి? టెట్కి సంబంధించి మీరు ఏదైనా అప్లికేషన్లో తప్పులు పెట్టారంటే దాన్ని ఏం ఎడిట్ చేయలేరు. మీరు సిగ్నేచర్కి సంబంధించి బ్లూ పెన్లో పెట్టేసాం, సరే ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు ఇకపై ఎవరైతే అప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బ్లాక్ పెన్తో పెట్టుకోండి సిగ్నేచర్ అనేది. ఫోటో సిగ్నేచర్ సరిగా రాకపోయినా, ఫోటో సిగ్నేచర్ సరిగా పడకపోయినా, మీ టెట్కి సంబంధించి అప్లికేషన్లో నేమ్ అనేది మిస్టేక్ పడినా, ఏ మిస్టేక్ పడినా కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ వద్ద మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళి దాంతోపాటుగా ఫోటో సిగ్నేచర్ అనేది రాకపోతే గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకుని మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళి ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. దానికి సంబంధించి కూడా గతంలో జరిగింది కాబట్టి అదేవిధంగా టెట్కి సంబంధించి జరిగే అవకాశం అయితే ఉంటుంది. టెట్కి సంబంధించి మీరు రెండో అప్లికేషన్ అనేది పెట్టే అవకాశం ఉండదు, ఎందుకంటే ఒకసారి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. రెండోసారి అప్లై చేద్దామంటే యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటుంది. ఓకే, టెట్లో అప్లై ఎవరైతే చేశారో ఒకవేళ తప్పులు చేసినా కానీ దాన్ని వదిలేయండి, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డిఎస్సిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి డీటెయిల్స్ అనేవి. డిఎస్సిలో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు 1-2 సార్లు చెక్ చేసుకుని కమ్యూనిటీ కానీ, మీ రిజర్వేషన్ కానీ, ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కానీ, మీకు క్యాండిడేట్ నేమ్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆప్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి డిఎస్సిలో. టెట్లో చిన్నిపాటి మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, కానీ డిఎస్సిలో మాత్రం అప్లికేషన్లో మిస్టేక్స్ అనే ఎట్టి పరిస్థితుల్లో చేసే ప్రయత్నం చేయకండి. ఒకవేళ మీరు భారీ మిస్టేక్లు చేశారంటే ఏంటంటే రిజర్వేషన్లో మీరు వేరే రిజర్వేషన్ సెలెక్ట్ చేసేయడం, లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోయినా ఎస్ అని పెట్టేయడం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కాకపోయినా ఎస్ అని పెట్టేయడం, ఇటువంటి ఏవైతే పెద్ద మిస్టేక్లు చేస్తారో వాళ్ళు మాత్రం 750 రూపాయలు ఫీజు అనేది మళ్ళీ పే చేసి అప్లై చేసుకోవచ్చు. మీరు హెల్ప్ లైన్ నెంబర్ని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పేసి అన్నారంటే మీరు అప్లై చేసుకోండి, దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. ఓకే, ఇక ఫోటో సిగ్నేచర్కి సంబంధించి మీరు బ్లూ కలర్లో సైన్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇకపై ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు బ్లాక్ పెన్తో మాత్రమే సైన్ చేయండి, అది పెద్ద మిస్టేక్ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ అనేది నాది సాంస్క్రిట్, అదర్ ఆప్షన్ పెట్టుకోవాలి కదా, నేను తెలుగు పెట్టేసాను అంటున్నారు. మీరు కూడా కంగారు పడిపోయి సెకండ్ అప్లికేషన్ ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ అనేది మీరు సాంస్క్రిట్ బదులు తెలుగు పెట్టేస్తే దాన్ని అలా వదిలేయండి. ఓకే, దానికి మళ్ళీ సెపరేట్గా అప్లై చేయవలసిన అవసరం లేదు. హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎస్ఎస్సికి సంబంధించి కానివ్వండి, మీ జిల్లాలకు సంబంధించి కానివ్వండి, డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చుకోండి. ఎస్ఎస్సి ప్రకారం మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. మీరు డిఎస్సి అప్లికేషన్లో పెద్ద మిస్టేక్ చేశారంటే మీరు 750 రూపాయలు ఫీజు పేమెంట్ అనేది పే చేసుకుని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ సలహా తీసుకుని మాత్రమే అప్లై చేయండి. ఇది నేను ఇచ్చే సలహా. ఇక హెల్ప్ లైన్ నెంబర్లు అసలు పని చేయడంలో ఏంది పరిస్థితి అంటే, విద్యాశాఖ అధికారులు మీకు ఒక నమస్కారం, హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి 2 సరిపోవు. మీరు కనీసం ఒక 10 హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టుకోండి. విద్యాశాఖ అధికారులందరికీ డిఎస్సి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు దోచుకునేందుకు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో, అదేవిధంగా అభ్యర్థులకు వచ్చే సమస్యల్ని, అభ్యర్థులకు వచ్చే ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసేందుకు కూడా అదే తరహాలో మీరు విద్యాశాఖ అధికారులైన మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు మీకు దండం పెట్టి అడుగుతున్నారు. ఎందుకంటే మీరు 750 రూపాయలు దోచుకోవడమే తప్ప వీళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. నాన్ లోకల్ అంశాలకు సంబంధించి కానివ్వండి, ఫీజు పేమెంట్లకు సంబంధించి కానివ్వండి, మిస్టేక్స్కి సంబంధించి కానివ్వండి, ఒక ఎడిట్ ఆప్షన్ అనేది మీరు ఇవ్వలేకపోతున్నారంటే, ఎడిట్ ఆప్షన్ అనేది మీరు తేలేకపోతున్నారంటే టెక్నికల్గా మీరు ఎంత ముందుకు వెళ్ళిపోతున్నారు. డిజిటలైజేషన్ అంటున్నారు, ఒకసారి ఆలోచించుకోండి. ఎడిట్ ఆప్షన్ అనేది మీరు ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటే టెక్నికల్గా ఎంత వెనకబడి ఉన్నారని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వాపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కానివ్వండి, ఈ తప్పులు అప్లై చేసినప్పుడు వీటికి సంబంధించిన సొల్యూషన్స్ కానివ్వండి మీ హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా మీరు స్పష్టంగా ఇవ్వండి, లేదంటే వెబ్సైట్లోనైనా పెట్టండి. వెబ్సైట్లో దానికి సంబంధించిన ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేసి తప్పులకు సంబంధించి క్లారిటీగా అభ్యర్థులకి సందేహాలు క్లియర్ చేసే విధంగా మీరు అఫీషియల్గా వెబ్సైట్లో ప్రెస్ నోట్ పెట్టండి విద్యాశాఖ అధికారులందరికీ కూడా. ఇది డిఎస్సి అభ్యర్థుల లక్షలాది మంది అభ్యర్థుల విన్నపం. నేను మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను,
ఫీజు పేమెంట్ చేసేటప్పుడు డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఫీజు పేమెంట్ చేసేటప్పుడు అక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని పోస్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడే అర్హతలు అనేవి చూపిస్తుంది. ఒక డెమో కింద మీరు అప్లికేషన్ చేయకముందు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మీరు జస్ట్ వెబ్సైట్ ఆన్ చేసుకుని ఫీజు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అసలు ఏ అర్హతలు చూపిస్తుంది అనేది మీరు ఒక డెమో కింద అయితే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఇది ఇప్పటివరకు ఉన్న దీనికి సంబంధించిన సమాచారం. ఎవరైతే సక్సెస్ సిరీస్కి సంబంధించి బిడ్ బ్యాంక్ పుస్తకాలు ప్రాక్టీస్ పరంగా డిఎస్సికి సంబంధించి బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. ప్రస్తుతం ఇక ఫైనల్ స్టాక్ ఉంది. ఈ ఫైనల్ స్టాక్ అనేది అయిపోయిన తర్వాత ఇక ఆర్డర్స్ అనేవి తీసుకోబడవు. కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్ వీడియో మన ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా వస్తుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు, మీరు డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి www.ramramesh.education.in ramramesh.education.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. మన వెబ్సైట్లో సబ్జెక్ట్ వైజ్ ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేదు. ఫ్రీ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసుకోండి. ramramesh.education.in అనే వెబ్సైట్లో ramramesh.in అనే వెబ్సైట్లో టెక్స్ట్ బుక్లు కావాలంటే మీరు ఫ్రీగా పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకునే విధంగా టెట్ సిలబస్ అదేవిధంగా డిఎస్సి సిలబస్కి సంబంధించిన అంశాలు అనేవి చెక్ చేసుకునే విధంగా ramramesh.in అనే వెబ్సైట్ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తూ వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ramramesh.education.in వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ramramesh.in అనే వెబ్సైట్లో టెక్స్ట్ బుక్ల పీడిఎఫ్లు అనేవి డౌన్లోడ్ చేసుకోండి. రామ్రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. క్విక్ అప్డేట్స్ అనేవి అక్కడి నుంచి కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మోడల్ పేపర్స్ అనేవి లైవ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంపార్టెంట్ రికార్డెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోలను కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఓకే గైస్, ఇది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.